నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారి కుమార్తె గాయత్రి 38 ఏళ్ల వయసులోనే కన్ను మూసిన సంగతి తెలిసిందే. అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలకు చిన్న ఇబ్బంది అయితేనే కన్న హృదయాలు విలవిలలాడిపోతాయి. అలాంటిది తన కుమార్తె ఇక తిరిగి రాదని తెలిస్తే ఆ కన్న హృదయాల పరిస్థితి ఏంటో చెప్పేందుకు మాటలు సరిపోవు. తన కెరీర్ లో ఎదురైన ఎన్నో సవాళ్లను ఎదుర్కొని సక్సెస్ అందుకున్నా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడం ఎలాంటి వారికైనా చాలా కష్టమే. తన కుమార్తె లేకపోయినా తన గ్రాండ్ చిల్డ్రన్ లో తన కుమార్తెను చూసుకునే స్థైర్యం రాజేంద్ర ప్రసాద్ గారికి కలగాలని కోరుకుందాం. ఇక రాజేంద్ర ప్రసాద్ గారు రియల్ లైఫ్ లో ఎన్టీఆర్ ఇంట్లోనే పుట్టినా కెరీర్ విషయంలో స్వయం శక్తితోనే పైకి వచ్చారు. ఎన్టీఆర్ గారితో ఆయన రిలేషన్ ఎలాంటిదో ఈ వీడియోలో తెలుసుకుందాం. రాజేంద్ర ప్రసాద్ గారి పూర్తి పేరు గద్దె రాజేంద్ర ప్రసాద్. 1956 జూలై 19న పుట్టారు. తల్లిదండ్రులు మాణిక్యాంబ, వెంకటనారాయణ. రాజేంద్ర ప్రసాద్ గారి తండ్రి వెంకటనారాయణ గారు తెలుగు మాస్టర్ గా ఉండేవారు. చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారని పేరుంది. వీరిది సొంత ఊరు గుడివాడకు దగ్గరలోని దోసపాడు కాగా నిమ్మకూరులో ఉండేవారు. అప్పటికే ఎన్టీఆర్ గారి కుటుంబం మద్రాసుకు షిఫ్ట్ అయింది. నిమ్మకూరులోని ఎన్టీఆర్ గారి ఇంట్లో ఒక భాగంలో వీరు నివాసం ఉండేవారు. వారి పొలాలు, ఇంటి నిర్వహణను కూడా వీరే చూసుకునేవారని చెబుతారు. విజయవాడకు చుట్టుపక్కల ప్రాంతాల్లో షూటింగ్ జరిగితే ఎన్టీఆర్ గారి నిమ్మకూరు ఇంటి నుండే క్యారేజ్ వెళ్లేది. రాజేంద్ర ప్రసాద్ గారి తండ్రి వెంకటనారాయణ గారి పద్ధతులను చూసిన ఎన్టీఆర్ గారు చాలా రోజుల పాటు తన ఇంటిని వీరికే అప్పగించారు. ఎన్టీఆర్ గారి పిల్లలు హరికృష్ణ గారు, మోహన్ కృష్ణ గారు ఎక్కువగా నిమ్మకూరులో ఉండడంతో వారితో రాజేంద్ర ప్రసాద్ గారికి మంచి పరిచయం ఉండేది. అయితే తన చిన్నతనం నుండి ఎన్టీఆర్ గారిని చూసి భయపడేవారు రాజేంద్ర ప్రసాద్ గారు. రాజేంద్ర ప్రసాద్ గారికి 10 ఏళ్ల వయసున్నప్పుడు తల్లి మాణిక్యామ్మ గారు అనారోగ్యంతో చనిపోయారు. దీంతో ఆ కుటుంబంలో అంతా చీకటి అలుముకుంది. అక్కడే ఉంటే పిల్లలు కూడా అదే బాధతో ఉంటారనే ఉద్దేశంతో వెంకటనారాయణ గారు విజయవాడ సమీపంలోకి ట్రాన్స్ఫర్ చేయించుకుని ఫ్యామిలీని విజయవాడకు షిఫ్ట్ చేశారు. రాజేంద్ర ప్రసాద్ విజయవాడలోనే 10th ఇంటర్ పూర్తి చేశారు. ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాశారు. నెల్లూరు జిల్లా గూడూరులోని ఓ ఇంజనీరింగ్ కాలేజ్ లో సిరామిక్ ఇంజనీరింగ్ సీట్ రావడంతో అక్కడ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఆ తరువాత మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ లోని కేంద్ర ప్రభుత్వ కంపెనీలో జాబ్ కి అప్లై చేశారు. రిటర్న్ టెస్ట్ కంప్లీట్ అయింది. ఇంటర్వ్యూ మిగిలింది. తీరా ఇంటర్వ్యూలో అన్ని బాగానే ఉన్నాయి. నీకున్న మెరిట్ కి ఖచ్చితంగా ఉద్యోగం ఇవ్వాల్సిందే. కానీ నీకు ఉద్యోగం ఇవ్వడానికి నీ ఏజ్ సరిపోదు, కనీస అనుభవం కావాలి అన్నారు. అయితే ఆ అనుభవం ఏదో ఈ కంపెనీలో జాబ్ ఇస్తే సరిపోతుంది కదా అని ప్రశ్నించారు రాజేంద్ర ప్రసాద్ గారు. అయితే నువ్వు దాదాపు 250 మందితో పనిచేయాలి. నీ ఏజ్, నీ పర్సనాలిటీ అందుకు సరిపోదు. అంతేకాదు నువ్వు ఎక్కువగా వాళ్ళని ఒత్తిడి చేస్తే నిన్ను పిల్లాడిగా భావించి ఆ ఫర్నిష్ లోనే వేసేస్తారు. చాలా రిస్క్, నీకు జాబ్ ఇవ్వలేం అని చెప్పారట. దీంతో ఇంటికి తిరిగి వచ్చేశారు రాజేంద్ర ప్రసాద్ గారు. అప్పటికే అన్నకు ఉద్యోగం వచ్చింది. ఓవైపు తండ్రి, మరోవైపు అన్నయ్య రాజేంద్ర ప్రసాద్ గారికి డబ్బులు పంపించేవారు. ఇక ఇంజనీరింగ్ పూర్తయిన జాబ్ రాలేదని బాధపడిన రాజేంద్ర ప్రసాద్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూనే ఉండేవారు. అప్పటికే ఎన్టీఆర్ గారు రామకృష్ణ సినీ స్టూడియోస్ ని స్థాపించారు. ఆ బ్యానర్ లోనే తాతమ్మ కళ సినిమా షూటింగ్ విజయవాడలో జరుగుతోంది. ఎన్టీఆర్ గారికి, ఆయన తమ్ముడు త్రివిక్రమరావు గారికి వెంకటనారాయణరావు గారి ఇంటి నుండే భోజనం వెళ్లేది. ఆ క్రమంలోనే తాతమ్మ కళ షూటింగ్ సెట్ కి కూడా వీరి ఇంటి నుండే భోజనం పంపించేవారు. ఓ రోజు మధ్యాహ్నం సమయంలో రాజేంద్ర ప్రసాద్ గారు ఆ క్యారేజ్ ని చూసి ఎవరికి క్యారేజ్ అని వాళ్ళ అత్తయ్యని అడిగారు. ఇంకెవరికి, పెద్దాయనకి అని ఆవిడ చెప్తే పెద్దాయనంటే ఎవరు అని అడిగారు రాజేంద్ర ప్రసాద్ గారు. ఇంకెవరికి, రామారావు గారికే. ఆయన సినిమా షూటింగ్ విజయవాడలోనే జరుగుతోంది అని ఆమె చెప్పడంతో నేను కూడా వెళ్తాను అని అన్నారట రాజేంద్ర ప్రసాద్ గారు. అప్పటి వరకు ఏ సినిమా షూటింగ్ కూడా చూడలేదు. ఎన్టీఆర్ గారికి ఉన్న అభిమానుల గురించి కూడా తెలియలేదు. తీరా సెట్ కి వెళ్లేటప్పటికి వేలాది మంది అభిమానులు అక్కడ ఉన్నారు. సినిమాల్లోకి వెళ్తే ఇంత ఆదరణ ఉంటుందా, నేను కూడా సినిమాల్లోకి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యారు రాజేంద్ర ప్రసాద్ గారు. ఇక అక్కడ భోజనం చేశాక ఎన్టీఆర్ గారు మాట్లాడుతూ ఏం చేస్తున్నావు అని అడిగితే ఇంజనీరింగ్ అయింది అని చెప్పారట రాజేంద్ర ప్రసాద్ గారు. ఓకే గుడ్, తర్వాత ఏం చేస్తావు అని ఎన్టీఆర్ గారు అడిగితే సినిమాల్లోకి వస్తాను అన్నారు రాజేంద్ర ప్రసాద్ గారు. ఎన్టీఆర్ గారు ఒకసారి నవ్వి, నీ బొంద, నువ్వు చిన్నా కాదు పెద్ద కాదు, అంటే చైల్డ్ ఆర్టిస్ట్ గా పనికిరావు, హీరోగా అయ్యేందుకు పర్సనాలిటీ సరిపోదు, వెళ్లి ఒక్కసారి నువ్వు ఏ పాత్రకు పనికొస్తావో అద్దంలో చూసుకోమని చెప్పారు. ఈలోగా త్రివిక్రమరావు గారు జోక్యం చేసుకుని ఎన్టీఆర్ గారితో మాట్లాడుతూ ఎలాగో వాడు 3 ఏళ్లు ఖాళీ అంటున్నాడుగా, సర్లేండి వాడిని ప్రయత్నించి చూడమని చెబుదాం. ఎలాగూ డివిఎస్ రాజు గారు యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టారుగా, ప్రస్తుతం 2వ బ్యాచ్ నడుస్తోంది, అందులో చేర్పిద్దాం అన్నారట. ఆ తరువాత కొన్ని రోజులకు తండ్రిని ఒప్పించి అప్పటి మద్రాసులోని ఆ ఇన్స్టిట్యూట్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. అయితే తండ్రికి పెద్దగా ఇష్టం ఉండేది కాదు. దీంతో ఆయన రాజేంద్ర ప్రసాద్ ని ఉద్దేశించి, నువ్వు నీ ఇష్టంతో సినిమాల్లోకి వెళ్తున్నావు, నీ లైఫ్ ఇక అక్కడే తేల్చుకో, వెనక్కి వచ్చేస్తే బాగుండదు అని చెప్పారట. అలా చెన్నైకి వెళ్లి త్రివిక్రమరావు గారిని, ఎన్టీఆర్ గారిని కలిశారు. స్వయంగా ఎన్టీఆర్ గారు ఓ అప్లికేషన్ తెప్పించి తానే గార్డియన్ అని రాసి ఆ ఇన్స్టిట్యూట్ లో చేర్పించారు. 2 ఏళ్ల కోర్స్ అది.
అప్పటికి రజనీకాంత్ గారితో పాటు అహ్మద్ చౌదరి, ప్రదీప్ శక్తి తదితరులు మొదటి బ్యాచ్ లో ఉండేవారు. రెండో బ్యాచ్ లో రాజేంద్ర ప్రసాద్ గారు, నటుడు చక్రపాణి, రోజా రమణి గారి భర్త తదితరులు చేరారు. మూడో బ్యాచ్ లో నటుడు హరిప్రసాద్, పిచ్చకొట్టుడు సుధాకర్ తదితరులు ఉండగా, నాలుగో బ్యాచ్ లో చిరంజీవి గారు ఉండేవారు. ఆ ఇన్స్టిట్యూట్ లో మూమెంట్ అండ్ మైమ్స్ సబ్జెక్ట్ కి దేవదాస్ కనకాల గారు, అబ్జర్వేషన్ అండ్ ఇంప్రూవింగ్ కి లక్ష్మీ కనకాల గారు ఫ్యాకల్టీగా ఉండేవారు. అక్కడే ట్రైనింగ్ లో మైమ్స్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారు రాజేంద్ర ప్రసాద్ గారు. ఆ తరువాత ఎన్టీఆర్ గారిని కలిసి తనకు గోల్డ్ మెడల్ వచ్చిందని చెప్పారు. ఎన్టీఆర్ గారు అభినందిస్తూనే, నువ్వు యాక్టింగ్ లో ఇంత సీరియస్ అనుకోలేదు, కానీ నటనలో రాణించాలంటే మనకంటూ ప్రత్యేక బాణీ ఉండాలి. పౌరాణికం అంటే మేమే గుర్తొస్తాం, సాంఘికం అంటే నాగేశ్వరరావు, ఫైట్స్ అంటే కృష్ణ, రొమాంటిక్ సినిమా అంటే శోభన్ బాబు గుర్తొస్తారు. మరి నువ్వు వీటిలో ఎందులో పనికొస్తావో ఆలోచించుకో. నీకు మాత్రమే పాత్రలు ఎందుకు రావాలని అనుకుంటున్నావో చెప్పు. ఇలా అనగానే రాజేంద్ర ప్రసాద్ గారు సైలెంట్ అయిపోయారు. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలి అనే ఆలోచనలో పడ్డారు. వారం రోజుల పాటు సమాధానం దొరకలేదు. ఆ క్రమంలోనే ఓసారి ఇన్స్టిట్యూట్ తరపున అమెరికన్ కాన్సులేట్ లో నిర్వహించిన చార్లీ చాప్లిన్ ఫెస్టివల్ కు వెళ్లారు. అక్కడ చార్లీ చాప్లిన్ నటనను చూశారు. అప్పటి వరకు కామెడీ వేరు, హీరో వేరుగా తీస్తున్నారు. నేనే ఎందుకు కామెడీ హీరో కాకూడదు అనుకుని ఆ జానర్ లో వెళ్లాలని అనుకున్నారట. అప్పటికే చిన్నతనం నుండి మిమిక్రీ, జానపద పద్యాల ఆలాపన వచ్చిన రాజేంద్ర ప్రసాద్ గారు తనను తాను మెరుగుపరుచుకున్నారు. అయితే ఛాన్సులు మాత్రం రాలేదు. ఎన్టీఆర్ గారి కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అని చెబితే ఛాన్సులు వస్తాయి, కానీ తనకు అది ఇష్టం లేదు. అలాగని అందరిలాగా ఆల్బమ్ పట్టుకుని సినిమా ఆఫీసుల చుట్టూ విపరీతంగా తిరగడం కూడా ఇష్టం లేదు. షూటింగ్ల వద్దకు వెళ్లడం, తన గురించి చెప్పుకోవడం లాంటివి చేసేవారు. అప్పటికి కూడా అన్నయ్య పంపించే డబ్బుపైనే ఆధారపడ్డారు. అన్నయ్య నుండి మనీ ఆర్డర్ వచ్చిన మొదటి రోజు తాజ్ కోరమాండల్లో బఫే, రెండో రోజు నవయుగాలో నాన్ వెజ్ మీల్స్, మూడో రోజు సుప్రియా హోటల్లో నార్మల్ భోజనం చేసేవారు. ఆ తరువాత మళ్లీ డబ్బులు పంపించే వరకు ఉన్నంతలో సర్దుకునేవారు. ఒక్కోసారి రోజుకు ఒక్క పూటే తినేవారు. అప్పుడప్పుడు ఇన్స్టిట్యూట్ కి కూడా వెళ్లి వచ్చేవారు. ఓ రోజు ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపల్ పార్థసారథి గారు తన తమిళ స్టైల్లో, ఏమిరా ప్రసాదు, గోల్డ్ మెడల్ సాధిస్తేవి, ఖాళీగా ఉంటేవి, ఖాళీగా ఉండే బదులు కొత్త బ్యాచ్ కి క్లాస్ చెప్పవచ్చు కదా అన్నారట. తనకు క్లాస్ చెప్పడం రాదని చెప్పారు రాజేంద్ర ప్రసాద్. క్లాస్ చెప్పవద్దు, కానీ నీకు వచ్చింది చేసి చూపించు అన్నారట. తనకు వచ్చిన మూమెంట్స్ అండ్ మైమ్స్ క్లాస్ చెప్పేవారు. అప్పటికి అక్కడ ఫ్యాకల్టీగా ఉన్న దేవదాస్ కనకాల గారు అక్కడ మానేసి హైదరాబాద్ వచ్చేయడంతో ఆ ప్లేస్ ఖాళీగా ఉంది. ఆ క్లాస్లను అప్పుడప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు తీసుకున్నారు. చిరంజీవి గారు కూడా ఆ క్లాస్ లో ఉండేవారు. అప్పుడే రాజేంద్ర ప్రసాద్ గారికి చిరంజీవితో, సుధాకర్ తో, హరిప్రసాద్ తో పరిచయం ఏర్పడింది. అలా సినిమా ప్రయత్నాలు చేస్తూనే క్లాసులు తీసుకునేవారు రాజేంద్ర ప్రసాద్ గారు. అయితే ఓ రోజు అవసరం కోసం అన్నయ్యను డబ్బులు అడిగారు రాజేంద్ర ప్రసాద్. ఈ విషయం తెలిసిన తండ్రి కోపడ్డారు. ఇంకా ఎంతకాలం పంపడం, ఇంజనీరింగ్ అయింది, యాక్టింగ్ కోర్స్ కూడా అయింది, పంపిన డబ్బులన్నీ ఏం చేస్తున్నావు, తాగి తందనాలు ఆడుతున్నావా అని కోపడ్డారు. దీంతో ఇక ఇంట్లో డబ్బులు అడగకూడదని డిసైడ్ అయ్యారు. అప్పటికే చాలా కాలమైన ఛాన్సులు రాలేదు. ఇంటి నుండి డబ్బులు రావడం ఆగిపోయింది. అప్పటి నుండి నో మనీ నో ఫుడ్ అనే కష్టాలు మొదలయ్యాయి. ఉదయం పూట ఓ అరటిపండు, మధ్యాహ్నం మజ్జిగ, రాత్రిపూట నీళ్లు తాగి ఆకలిని భరించేవారు. చెన్నైలోని అన్నా ఫ్లైఓవర్ వద్దే రూమ్లు ఉండేవి. చాలా రోజుల పాటు ఛాన్సుల కోసం ట్రై చేసినా రాలేదు. దీంతో విషం తాగి చనిపోదామని అనుకున్నారు. అయితే ఏది తాగితే ప్రాణం పోతుందో తెలియక ఓ 2 గంటలు బయట తిరిగి వద్దాం, ఈలోగా మన వాళ్ళందరినీ చివరిసారిగా చూసి వద్దాం అని బయలుదేరారు. అప్పటికే ఎన్టీఆర్ గారు, త్రివిక్రమరావు గారి ద్వారా దర్శక నిర్మాత అట్లూరి పుండరీకాక్షయ్య గారు పరిచయమయ్యారు. అంతేకాకుండా కాకాని వెంకటరత్నం గారికి, పుండరీకాక్షయ్య గారికి రాజేంద్ర ప్రసాద్ గారి తండ్రితో పరిచయాలున్నాయి. అప్పటికే చాలా సార్లు ఆ ఆఫీస్ కి వెళ్లారు, కానీ ఛాన్సులు రాలేదు. ఇక చివరిసారి అనుకుని పుండరీకాక్షయ్య గారి ఆఫీస్ కి వెళ్లిన రాజేంద్ర ప్రసాద్ కి అక్కడ వాతావరణం సీరియస్ గా కనిపించింది. చాలా సీరియస్ డిస్కషన్ జరుగుతోంది. గంట సేపు వెయిట్ చేశారు రాజేంద్ర ప్రసాద్. ఆ డిస్కషన్ పూర్తయ్యాక పుండరీకాక్షయ్య గారు బయటకు వచ్చి రాజేంద్ర ప్రసాద్ ని చూసి షాక్ అయ్యారు. అరెరే, మన ప్రసాద్ ని మర్చిపోయాం, వీడు ఇక్కడే ఉన్నాడు అని చెప్పి రా అని చెప్పి తన కారులో ఎక్కించుకుని ఓ స్టూడియోకి తీసుకెళ్లారు. అప్పటికే మేలుకొల్పు సినిమా షూటింగ్ పూర్తయింది. కానీ హీరో పాత్రకు ఎవరి వాయిస్ కూడా సెట్ కావట్లేదు. నెల రోజుల నుండి డబ్బింగ్ వాయిస్ కోసం వెతుకుతున్నారు. ఆ టైంలో రాజేంద్ర ప్రసాద్ గారు కనిపించడంతో రాజేంద్ర ప్రసాద్ గారి వాయిస్ సెట్ అవుతుందని భావించారు పుండరీకాక్షయ్య గారు. అలా ఓ పేజీ ఇచ్చి డబ్బింగ్ చెప్పమన్నారు. అప్పటికే అన్నం తిని నెల రోజులైంది. రోజు ఒక అరటిపండు, మజ్జిగతోనే నెట్టుకొస్తున్నారు. బాగా నీరసంగా ఉండడమే కాదు, నిలబడలేని పరిస్థితిలో ఉన్నా తనకు వచ్చిన ఛాన్స్ ని వదులుకోకూడదని అనుకుని డబ్బింగ్ చెప్పారు. ఆ పాత్రకు రాజేంద్ర ప్రసాద్ గారి వాయిస్ సెట్ కావడంతో ఈ సినిమాకి మొత్తం నువ్వే డబ్బింగ్ చెబుతున్నావు అన్నారట నిర్మాత. అయితే రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ,
నాకు ఒక్క భోజనం పెట్టించండి అని చెప్పడంతో అక్కడున్న వారంతా కన్నీరు పెట్టుకున్నారు. పుండరీకాక్షయ్య గారు కూడా చాలా కోపడ్డారట. తెలుగు వాడివి, పరిచయస్తుడివి కూడా, త్రివిక్రమరావు గారు ఉన్నారు, నేను కూడా ఉన్నాను, నువ్వు డైరెక్ట్ గా ఇంటికి వచ్చేంత చనువు ఉంది కదా, ఎందుకిలా చేశావు, ఇంకెప్పుడు అలా చేయకు అన్నారట. ఆ తరువాత మౌనరాగంతో జేగంటలు సినిమాతో పాటు తమిళం నుండి తెలుగుకి, మలయాళం నుండి తెలుగుకి, ఇతర భాషల నుండి తెలుగులోకి డబ్బైన ప్రతి సినిమాకు రాజేంద్ర ప్రసాద్ గారే ఎక్కువగా డబ్బింగ్ చెప్పేవారు. తమిళంలో రిలీజ్ అయ్యే కొత్త హీరోల సినిమాలకు కూడా ఆయనే డబ్బింగ్ చెప్పేవారు. అలా రోజుకు 4 సినిమాల వరకు చేసేవారు. ఆ తరువాత వరుసగా సినిమా ఛాన్సులు పెరిగాయి. ఆ క్రమంలోనే 1977లో బాపు గారి స్నేహం కోసం సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఆ సినిమా ఛాన్స్ కూడా తన అన్నయ్య ద్వారా వచ్చింది. రాజేంద్ర ప్రసాద్ గారి పెద్దన్నయ్య నాగేశ్వరరావు గారు డ్రగ్ ఇన్స్పెక్టర్. అదే శాఖలో పనిచేస్తున్న మరో ఉన్నతాధికారి బివి రమణారావు గారితో నాగేశ్వరరావు గారికి పరిచయం ఉంది. అలా బాపు గారి సినిమాలో తొలి సినిమా ఛాన్స్ వచ్చింది. బాపు గారి సహకారంతో యాక్టింగ్ ఎలా చేయవచ్చో అడిగి మరీ నేర్చుకునేవారు రాజేంద్ర ప్రసాద్ గారు. ఆ తరువాత పలు సినిమాల్లో నటించినా వీటిలో చాలా వరకు అనామక పాత్రలే. అయితే డబ్బింగ్ ఎక్కువగా చెబుతుండడంతో ఆదాయం కూడా బాగానే వచ్చింది. చెన్నైలోనే ఇల్లు కట్టుకున్నారు రాజేంద్ర ప్రసాద్ గారు. అప్పటికే పలువురు డైరెక్టర్లతో పరిచయాలున్నాయి. అంతేకాకుండా కొన్నిసార్లు ఎన్టీఆర్ గారి సినిమాల షూటింగ్లకు కూడా వెళ్లేవారు రాజేంద్ర ప్రసాద్ గారు. ఓ సందర్భంలో ఎన్టీఆర్ గారు పలకరించి ఏం చేస్తున్నావు అని అడిగితే సినిమాల్లో పాత్రలు రావడం లేదు అన్నారట. అందుకు ఎన్టీఆర్ స్పందిస్తూ, నీకు సరిపడా వేషం ఏ కంపెనీలో ఉందో చెప్పు, నీకు వేషం ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తాను అన్నారట. అయితే రాజేంద్ర ప్రసాద్ గారికి కళ్లల్లో నీళ్లు వచ్చాయి. అప్పటికే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో గార్డియన్ గా సంతకం పెట్టారు ఎన్టీఆర్ గారు. అలాంటి మహానటుడు మళ్లీ నా కోసం వేరే వాళ్ళని రిక్వెస్ట్ చేస్తానని చెప్తున్నారు. కానీ ఆయన స్థాయి తగ్గకూడదని అనుకుని ఏమీ మాట్లాడకుండా వచ్చేశారు. ఆ తరువాత కొన్నాళ్లకు డబ్బింగ్ స్టూడియోలోనే పరిచయమైన ఎస్పీ వెంకన్నబాబు గారు హడావిడిగా వచ్చి ఓ సెట్ కి తీసుకెళ్లారు. కోదండ రామరెడ్డి గారు 21 మంది మంచి యాక్టర్లతో డైరెక్ట్ చేసిన సినిమా రామరాజ్యంలో భీమరాజు. అయితే శ్రీదేవి గారి కాళ్ళు పట్టుకునే పాత్ర చేయాల్సిన వ్యక్తి ఇగోకి పోయి నేను శ్రీదేవి కాళ్ళు పట్టుకోవడం ఏంటి అని చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చాడు. దీంతో డైరెక్టర్ కోదండ రామరెడ్డి గారు నిన్ను రమ్మన్నారు అన్నారట వెంకన్నబాబు. తీరా అక్కడికి వెళ్తే సూపర్ స్టార్ కృష్ణ, శ్రీదేవి, రావు గోపాలరావు, కైకాల సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, జగ్గయ్య, చంద్రమోహన్, సూర్యకాంతం, నిర్మలమ్మ తదితర నటులు ఆ సినిమాలో ఉన్నారు. వెళ్లగానే రాజేంద్ర ప్రసాద్ కి సీన్ చెప్పారు. 4 రోజుల పాటు వేరే సీన్లు షూట్ చేశారు. 4వ రోజు రాజేంద్ర ప్రసాద్ గారి సీన్ వచ్చింది. అంతకుముందే అన్నగారు ఎన్టీఆర్ చేసిన పాత్రలు చూసి ఆయన్నే ఇన్స్పిరేషన్ గా తీసుకున్న రాజేంద్ర ప్రసాద్ గారు ఒక్కటే ఆలోచించుకున్నారు. పాత్ర ఏదైనా సరే దానికి న్యాయం చేయాలని, సినిమాని సినిమాలాగానే చూడాలని, భేషజాలకు పోకుండా నటించాలని చెప్పిన మాట గుర్తొచ్చింది. ఆ పాత్రలో నటించేందుకు సిద్ధమయ్యారు. ఆ సీన్ లో శ్రీదేవిని పెళ్లి చేసుకునే పాత్రలో రాజేంద్ర ప్రసాద్ నటించాల్సి ఉంది. ఆ తాళి కట్టే వ్యక్తిని కృష్ణ గారు భయపెట్టాలి. అది సీన్. ఆ సీన్ లో సింగిల్ టేక్ లో నటించారు రాజేంద్ర ప్రసాద్ గారు. రాజేంద్ర ప్రసాద్ గారి నటనను చూసిన సూపర్ స్టార్ కృష్ణ గారు వరుసగా 14 సినిమాల్లో ఛాన్స్ ఇచ్చారు. ఆ తరువాత మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు రాజేంద్ర ప్రసాద్ గారు. ఎన్టీఆర్ గారి గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఎన్టీఆర్ గారిని చిన్నతనం నుండి చూసా, క్రమశిక్షణ, నటనలో సీరియస్నెస్ ఆయన్ను చూసే నేర్చుకున్నానని చెప్పారు. కామెడీ సినిమాలో సీరియస్ గా కామెడీ చేయాలని, లెక్కలేని తనంగా సీన్ లో నటించేందుకు వస్తే సీరియస్ అయ్యేవాడినని చెప్పారు. తమిళనాడు సీఎం గా ఎంజీఆర్ ఉన్న టైంలో ఈ ఇన్స్టిట్యూట్ కి వచ్చేవారు. ఆ టైంలో మైమ్స్ కోసం రాజేంద్ర ప్రసాద్ ని పిలిచేవారు. తన పాత్రే తనను నిలబెడుతుందని తాను నేర్చుకున్నానని చెప్పారు. తాను మంచి నటుణ్ణి అనే కంటే కూడా మంచి పాత్రల్లో నటించిన నటుణ్ణి అని చెబుతారు రాజేంద్ర ప్రసాద్ గారు. ఎన్టీఆర్ గారితో అంత అనుబంధం ఉన్నా కాంగ్రెస్ నాయకులతోనూ కలిశారు. తనకు పాలిటిక్స్ అంటే ప్రత్యేకంగా పార్టీ అనేది చూడనని, తన స్నేహితులు అన్ని పార్టీల్లోనూ ఉన్నారని, అందుకే కలుస్తానని చెప్పారు. గతంలో ఓసారి మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ గారితో తనకు ఉన్న అనుబంధం పూర్వజన్మ సుకృతమని, తల్లిదండ్రులతో పాటు తాను చేసుకున్న పుణ్యంగా భావిస్తున్నానని చెప్పారు. తల్లిదండ్రుల తరువాత గురువైన, దైవమైన ఎన్టీఆర్ గారే అని చెప్పారు. ఇవి ఎన్టీఆర్, రాజేంద్ర ప్రసాద్ గార్ల మధ్య ఉన్న అనుబంధానికి సంబంధించిన అంశాలు.